పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి వరదలు విరుచుకుపడ్డాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా జల విలయం సంభవించింది. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామం సగం తుడిచిపెట్టుకుపోయింది. ఆకస్మిక వరదలు విరుచుకుపడటంతో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు, హోటల్స్, అలాగే కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశీలో జల విలయం కారణంగా 4 మృత్యువాత పడ్డారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 130 మంది ప్రజలను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. కుంభవృష్టి కారణంగా హార్సల్లోని ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అందులోని జేసీఓ సహా 10 మంది జవాన్లు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఇందులో 2ని రక్షించగా మరో 9 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలో యాత్రికులు ప్రధానంగా విశ్రాంతి తీసుకునేది ధరాలి గ్రామంలోనే. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి బురదతో నిండిన వరద నీరు ముంచెత్తింది. దీంతో సగం ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. వరద ప్రవాహం వేగానికి 3-4 అంతస్తుల భవనాలు కూడా పేక మేడల్లా కూలిపోయాయి. సమీపంలోని భీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో హఠాత్తుగా కుండపోత వాన కురవటంతో కొండల మీదుగా వరద ప్రవహిస్తూ ధరాలి గ్రామంలో బీభత్సమే సృష్టించింది. కొండకు మరో పక్కన ఉన్న సుఖీ గ్రామం కూడా విపత్తుకు లోనైంది. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున రహదారులు దెబ్బతిన్నాయి. 5 జాతీయ రహదారులు సహా 168 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. హార్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్ కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఉత్తరకాశీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ స్పందించారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం సీఎం ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాలను పంపించారు. అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదు కావటానికి క్లౌడ్ బర్స్ట్ అంటారు. గంటలోపు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్గా పేర్కొంటారు. ఇలాంటి వర్షాలు హిమాలయాల్లో తరచుగా వస్తుంటాయి. 2013 జూన్లో కేదార్నాథ్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 5,000 మందికి పైగా మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. छोटे